అందరికీ నమస్కారం. గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యా వైద్యానికి పెద్దపీట వేయడం జరిగింది. దాంట్లో భాగంగా వైద్యానికి సంబంధించి పేదవాడికి అందుబాటులోకి తీసుకురావాలని, విద్యకు సంబంధించి పేదవాడికి అందుబాటులోకి తీసుకురావాలని గురుకులాలు బాగా చేసుకోవడం, గురుకులాలు మంజూరు ఇవ్వడం, ప్రభుత్వ పాఠశాలలు బాగా చేసుకోవడం, కాలేజీలు ఇవ్వడం, ప్రధానంగా మైనార్టీకి సంబంధించి అయితే గురుకులాలు ఒక 200 పైచిలకు గురుకులాలు మైనార్టీ సోదరులకు ఇవ్వడం అనేది గతంలో చూస్తున్నాం. కానీ ప్రభుత్వం వచ్చినాక ఈరోజు ఈ రెండు సంవత్సరాలలో చూస్తూ ఉన్నాం. గురుకులాలలో ఏ విధంగా విషారం తింటున్నారు, గురుకులాల పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది మనం అందరం చూస్తున్న అంశం. బాధ అనిపిస్తూ ఉంది వాళ్ళు పడుతున్న ఇబ్బందిని చూస్తూ ఉంటే. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి దాని పక్కన చూడాలి. దాంట్లో భాగంగానే పాడి షరీఫ్లో గవర్నమెంట్ స్కూల్కి 5 కోట్ల రూపాయలు ఇచ్చాను నేను, జస్ట్ బిల్డింగ్ కట్టడానికి. ఎందుకంటే మంచి స్ట్రెంత్ పెరుగుతుంది అని చెప్పేసి ఒక 5 crores శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే పెట్టి ఆ బిల్డింగ్ కట్టించాలని, ఎందుకంటే మొదలుపెట్టే టైంలోనే మన ఎలక్షన్స్ పోవడం జరిగింది, దాన్ని కట్టించాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడ విజిట్ చేయడానికి కారణం స్థానిక ఎక్స్ చైర్మన్ గారు, అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్స్ అందరు నాతో వచ్చున్నారు. ఆ రోజు వైద్యానికి పెద్దపీట వేస్తున్న సందర్భంలో పేదవాళ్ళకి బస్తీలలో కూడా మనం వైద్యం తీసుకెళ్లాలన్న ఆలోచనతో కేసీఆర్ గారు బస్తీ దవాఖానాలు, అర్బన్ హెల్త్ సెంటర్స్ పెద్ద ఎత్తున ఇచ్చారు. హాస్పిటల్స్ బాగు చేసుకుంటూ బస్తీ వరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 4 సంవత్సరాలలో ఒక మహేష్ నియోజకవర్గంలోనే 13 బస్తీ దవాఖానాలు, ఒక 7 అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ అర్బన్ హెల్త్ సెంటర్కి ఎలక్షన్ అయిపోగానే మంత్రి గారు శ్రీధర్ బాబు గారు వచ్చి ఫౌండేషన్ వేయడం జరిగింది. వెయిట్ చేసాం మొదలు పెడతారేమని, కానీ ఇప్పటికి ఎక్కడుంది అక్కడే ఉందని ఆలోచనతో ఈరోజు ప్లేస్ చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ ఎర్రకుంటలో ఇదే ప్లేస్లో కట్టాలని ఇక్కడ ఉన్న మా సోదరులందరూ అడుగుతున్నారు కాబట్టి దాన్ని ఒక 15 daysలలో ల్యాండ్ క్లియర్ చేసి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరుగుతుంది. వాళ్ళు తొందరలోనే ఇక్కడ స్టార్ట్ చేసి వీళ్ళందరికీ కూడా వైద్యం అందుబాటులోకి తేవడం జరుగుతుంది. దీంతోపాటు గతంలో ఒకసారి హరీష్ రావు గారు ఇక్కడ వచ్చినప్పుడు ఈ జల్పల్లి మున్సిపాలిటీలో 1 లక్ష జనాభా ఉంటారు, ఇక్కడ హాస్పిటలే లేదు అని ఆలోచించినప్పుడు ఒకసారి ఇమాంలను మోజంలను ఒకసారి పిలిచినప్పుడు వాళ్ళందరూ అడిగారు నన్ను, అమ్మ ఇక్కడ ఒక హాస్పిటల్ లేదు, ఒక మంచి హాస్పిటల్ కట్టించండి అని. సో 30 bedded హాస్పిటల్ శాంక్షన్ ఇచ్చున్నారు. ఆ 30 bedded హాస్పిటల్ కోసమే ఇప్పటికే ల్యాండ్ చూస్తూ ఉన్నాను. వీలైన తొందరలో దాన్ని కూడా ల్యాండ్ అలాట్ చేసి ఆ 30 bedded హాస్పిటల్ కూడా పూర్తి చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా వైద్యం అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంది. తప్పకుండా వాటిని పూర్తి చేసుకోవడానికి స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. గత ప్రభుత్వం ఇట్లా పనిచేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఆరోగ్యశ్రీ అయితే చాలా పెంచిస్తున్నాం, కేసీఆర్ ఇస్తలేడని మాట మాట్లాడున్నారు. కానీ ఈరోజు ఆరోగ్యశ్రీని బిల్లులు ఇవ్వలేక మేమైతే సేవలు అందించమని మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ అందరూ కూడా ఈరోజు ఏమంటారు ధర్నా చేస్తూ ఉంటారు, బైకాట్ చేస్తూ ఉన్నారు ఆరోగ్యశ్రీ సేవల్ని. కానీ ఈ ప్రభుత్వంలో చెల్లడం లేదు. ఏమంటే గత ప్రభుత్వం అంటారు, గత ప్రభుత్వంలో ఇచ్చే ఉన్నా కూడా ప్రభుత్వం అనేది రెగ్యులర్గా నిరంతరం జరిగే ప్రక్రియ అది. కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా గతంలో క్లియర్ చేసుకుంటూ మళ్ళీ ఇచ్చుకుంటూ పోవాలి. అది వదిలేసి గత ప్రభుత్వం నెపం నెట్టేసి పేదవాళ్ళకు అవసరమైన ఫీజు రియంబర్స్మెంట్ కానీ, పేదవాళ్ళకు అవసరమైన ఈ ఆరోగ్యశ్రీ సేవలు కానీ బంద్ అవుతూ ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండకూడదు. దయచేసి వీటన్నిటి క్లియర్ చేయమని కోరుతా ఉన్నాను. చలో హిందీ మే